ఇక గ్రేటర్ హైదరాబాద్‌ని అయితే మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో చేర్చినటువంటి నేపథ్యంలో మరి ఒకటే ఉంటదా కార్పొరేషను? దాన్ని మొత్తం డివైడ్ చేస్తారా అనే దాని మీద చాలా చర్చలైతే జరుగుతాయి. మనకొచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీని మొత్తం 3 పార్ట్‌లు చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒకటేమో జీహెచ్ఎంసీ ఉంటది. ఆల్రెడీ పాత ఉన్నటువంటిది ఒకటి జీహెచ్ఎంసీ ఉంటది. ఇంకొకటేమో గ్రేటర్ సికింద్రాబాద్. గ్రేటర్ సికింద్రాబాద్ జీఎస్ఎంసీ ఒకటుంటదంట. ఇంకోటేమో గ్రేటర్ సైబరాబాద్ జీసీఎంసీ. ఇట్లా 3 మున్సిపల్ కార్పొరేషన్‌లు చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఒక్కో దాంట్లో 100 వార్డులు ఉంటాయండి. ఇప్పుడు మనం చూసినాం. మొత్తం 300 వార్డులు చేసిర్రు. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను అన్నీ కలిపి మొత్తం 300 వార్డులుగా విభజించిర్రు. దానికి సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్ అన్నీ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయినాయి. సర్కిల్‌లు, జోన్‌లు అన్నీ మొన్న అయినటువంటి ఆందోళన నేపథ్యంలో అవన్నీ డివైడ్ చేసిర్రు. చాలా ఇంకా ఆందోళనలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని వార్డుల్లోనేమో 20,000 మంది ఓటర్లే ఉన్నాయి. ఇంకో దగ్గర 50,000-60,000 మంది ఉన్నారు. ఇది కరెక్ట్ కాలేదు అని ఇంకా విమర్శలు అయితే ఉన్నాయి. దాని మీద ఇంకా చర్చలు అయితే నడుస్తున్నాయి. కాకపోతే ఆల్రెడీ వీళ్ళైతే ఫైనల్ డ్రాఫ్ట్ చేసిర్రు. మరి అందులో ఇంకేమైనా చేంజెస్ చేస్తారా అనేది చూడాలి. మరి ఈ నేపథ్యంలో ప్రతి జీహెచ్ఎంసీ పెద్ద జీహెచ్ఎంసీ అయితే పాలన ప్రాబ్లం అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో దీన్ని 3 భాగాలుగా డివిజన్ చేస్తారంట. మరి ఒక్కో దానికి ఒక్కో మేయర్ ఉంటాడు. మరి 3 డివిజన్లు మొత్తం 3 అయితే అంట. ప్రతి కార్పొరేషన్లో ఇక్కడ 20 సర్కిల్లు, 5 జోన్లు ఉండే విధంగా మరి ఆల్రెడీ డివైడ్ చేస్తారంట. మొత్తం 3 మేయర్లు వస్తారు. మరి కమిషనర్గా కార్యదర్శి స్థాయి అధికారిని అయితే చేస్తారంట. మరి జనవరిలో దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ కూడా వస్తుందంట. మరి మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ సీజన్ అయిపోయిన తర్వాత ఎండాకాలంలో ఏప్రిల్, మేలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో మూసీని బేస్గా చేసుకొని కార్పొరేషన్లు అయితే డివిజన్ చేస్తారట. మరి ఒక్కో దాంట్లో 100 వార్డులు, ప్రతి కార్పొరేషన్లో 20 సర్కిళ్ళు, 5 జోన్లు, మరి ప్రతి జోన్కు 4 సర్కిళ్ళు ఉండే విధంగా వీళ్ళు ప్రణాళికలు సిద్ధమైతే చేస్తున్నారట. మరి ఒకటేమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అట్లే ఉంటుంది. ఇక ఇంకోటేమో జీహెచ్ఎంసీ పరిధిలో ఓల్డ్ సిటీ ఉంటుందంట, సెంట్రల్ హైదరాబాద్. ఓల్డ్ సిటీ, సెంట్రల్ హైదరాబాద్ కలిపి జీహెచ్ఎంసీ పెడతారట. ఇక సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు ఇవేమో సికింద్రాబాద్ కార్పొరేషన్లో జీఎస్ఎంసీలో కలిసాయంట. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పశ్చిమ, వాయువ్య ప్రాంతాలు జీసీఎంసీలో కలుస్తాయంట. మరి ఓల్డ్ సిటీ, పాత హైదరాబాద్ ఏదైతే ఉందో దాంతోపాటు సెంట్రల్ హైదరాబాద్ ఏమో జీహెచ్ఎంసీలో ఉంటుంది. సికింద్రాబాద్తో పాటు ఆ ఉత్తర ప్రాంతం అదంతా కూడా కలిపి జీఎస్ఎంసీ అవుతుందంట. ఇక జీసీఎంసీలో ఇప్పుడు సైబరాబాద్లో ఉన్నటువంటి కొత్త ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీసీఎంసీలో కలుస్తాయంట. మరి ఈ 3 కార్పొరేషన్లను డివైడ్ చేసి ఈ 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉందంట. దీనికి సంబంధించి జనవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్, మేలో ఎలక్షన్లు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇట్లా 3గా డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు 3 మేయర్లు వస్తారు. మరి కొంచెం పాలన కూడా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి దాదాపు అంతా కసరత్తు కంప్లీట్ అయిపోయిందట. మరి నెక్స్ట్ జనవరిలో అంటే వచ్చేటువంటి ఈ సంక్రాంతి పండుగకు అటు ఇటు దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.